హాయ్ అండి. మనకి బయట దొరికి ఈ విధంగా రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్లు ఉంటాయి కదా, ఆ థ్రెడ్తో మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మీకు ఎటైతే అనుకూలంగా ఉంటుందో థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు అటు నుండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకురావాలి. ఇది పలక మెడే కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదండి. జస్ట్ ఒకవేళ ఈ విధంగా మడిచేసి మనం ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే తిరిగిపోతుంది. చూడండి, ఇక్కడ మూలకొచ్చిన చోట ఒకవేళ ఈ విధంగాని మనకి హ్యాండ్తో ఈ విధంగా కనుక థ్రెడ్ పైపింగ్ది తిప్పినట్లయితే క్లాత్ చాలా ఈజీగా తిరిగిపోతుంది. ఈ విధంగా వేసేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇన్విజిబుల్గా చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ పెట్టి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయాలన్నమాట. చూడండి, మెయిన్ క్లాత్ పెట్టేసేసి ఈ విధంగా కిందకి తిప్పుకోవాలి. మనకి అనుకూలంగా ఉన్న వైపు నుండి స్టిచ్చింగ్ అయితే చేసుకురావాలి. అంటే ఎందుకనంటే అలాగా మనం థ్రెడ్ అనేది మీద కుట్టు అనేది పడకుండా చూసుకోవాలి కదా, అందుకని అనుకూలంగా ఉన్న వైపుని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి. మనం డబల్ పేద మీద స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా నీట్గా కూడా వస్తుందండి. డబల్ పాదం మీద అంటే మనకు అనుకూలంగా ఉన్న వైపుకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయిందో. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని మూలన చిన్నగా కట్లాగా పెట్టుకోవాలి, లేదా అక్కడ ఉన్న వేస్ట్ క్లాత్ కొంచెం కట్ చేసుకుంటే మనకి ఈజీగా పలక మెడకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో మీకు చూపిస్తాను. చాలా సన్నగా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.